మరి ఈ పాట నా సొంత జీవితంలోని అనుభవాలతో, నా జీవితంలో వస్తున్న పరిస్థితులతో నేను తాళలేకపోయినప్పుడు, చాలా దుఃఖములో ఉండి చాలా వేదనతో రాసిన పాట అండి ఇది. మరి మీరందరూ కూడా నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. అందరూ అనగదొక్కుచున్నను, కావలసిన వారే కాదని వెలివేసిన, ఏమివ్వగలను నా యేసయ్యా, నలిగిన నా హృదయమే నీకు చాలయ్యా. ఆత్మీయులే అందరూ అనగదొక్కుచున్నను, కావలసిన వారే కాదని వెలివేసిన, ఆత్మీయులే అందరూ అనగదొక్కుచున్నను, కావలసిన వారే కాదని వెలివేసిన, ఏమివ్వగలను నా యేసయ్యా, నలిగిన నా హృదయమే నీకు చాలయ్యా, ఏమివ్వగలను నా యేసయ్యా, నలిగిన నా హృదయమే నీకు చాలయ్యా. స్థితిగతులు మార్చేడి దేవా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, స్థితిగతులు మార్చేడి దేవా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా. సర్వము కోల్పోయి అయ్యా నేను ఒంటరి దాన్న ఉండగా, అందరి చేత మోసగించబడి, అందరి చేత వెలివేయబడి, ఇదిగో దిక్కు తోచని పరిస్థితిలో ఉద్యోగము, వ్యాపారము, జీవితము, కుటుంబము ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో అందరూ విడిచినను, సర్వము కోల్పోయిన నన్ను, ఒంటరిగా ఉన్న నన్ను, ఇదిగో నా ఒంటరితనాన్నంతా కొట్టివేసి, ఒంటరి అయిన నన్ను 1000 మందిగా, ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మారుస్తానని యెషయా గ్రంథం ద్వారా వాగ్దానం ఇచ్చి, ఇదిగో నన్ను బలపరిచిన దేవుడవే. ఈ మాటలు వింటున్న ఎవరైతే వాళ్ళ పరిస్థితి బాగోలేక ఏ ఇబ్బంది గుండా వెళుతూ అధైర్యముతో ఉన్నారో, ప్రభా నా బ్రతుకు మార్చిన వాడవు, వారి జీవితాన్ని కూడా నీవు మారుస్తావని నేను నమ్ముచు, ఇదిగో ధైర్యం తెచ్చుకొని నేను స్తుతిస్తున్నామయ్యా. సర్వము కోల్పోయినే ఒంటరినై ఉండగా, ఎన్నిక లేని నన్ను బలమైన జనము చేస్తానని, సర్వము కోల్పోయినే ఒంటరినై ఉండగా, ఎన్నిక లేని నన్ను బలమైన జనము చేస్తానని వాగ్దానము చేసిన నా యేసయ్యా, నీకు చాలయ్యా, వాగ్దానము చేసిన నా యేసయ్యా, విరిగిన నా హృదయమే నీకు చాలయ్యా. స్థితిగతులు మార్చేడి దేవా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, స్థితిగతులు మార్చేడి దేవా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా. ఆత్మీయులందరూ విడిచిపెట్టిపోయినను, కావలసిన వారే, నా బంధువులే, నా స్నేహితులే, నా నుంచి మేలు పొందుకున్న వారే నన్ను కాదని వెళ్ళిపోయినను, విడువని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆత్మీయులే అందరూ అనగదొక్కుచున్నను, కావలసిన వారే కాదని వెలివేసిన, ఆత్మీయులే అందరూ అనగదొక్కుచున్నను, జీవించి సజీవంగా ఉండాలంటే అది నీ కృపయే ప్రభువా, కాదని వెలివేసిన, ఏమివ్వగలను నా యేసయ్యా,
స్థితిగతులు మార్చేడి దేవా, ఏమి వదలనయ్యా నీకు? నేనున్నానని అంటూ నేనున్నానంటున్నా, చేయి పట్టుకున్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. స్థితిగతులు మార్చేడి దేవా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా, నేనున్నానని అంటూ నన్ను పట్టుకుంటివా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రెండు పాటలు కూడా నిజంగా హృదయాన్ని ఎంతో హత్తుకునేవండి. ప్రభువా, శత్రువులు నా మీదకు లేస్తున్నారయ్యా, మనుషులు నన్ను వెలేస్తున్నారయ్యా అంటే, మనుషులు నన్ను నిందిస్తున్నారయ్యా, నా మీదకు వస్తున్నారు ప్రభువా, అకారణముగా నన్ను బాధిస్తున్నారయ్యా అంటే, ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటాడండి. హల్లెలూయా. ఆయుష్కాలం అంతయు మనము జీవించున్న రోజులన్నీ కూడా ఆయన కృపలను తలంచుచు జీవించడం ఎంతో ధన్యకరం అండి మన జీవితాల్లో. మరి స్తుతిద్దామా? సర్వలోకనాథుడైన దేవుణ్ణి, ఆయన మహిమను విడిచి మన కొరకు వచ్చిన దేవుణ్ణి, నువ్వు నేను పాప భారము చేత మరణించాల్సిన వారిగా ఉండగా, నరకములో పడవలసిన వారిగా ఉండగా, మన భారమంతా మోసి ఆయన ప్రాణము పెట్టి మనల్ని స్వతంత్రులుగా మార్చి నిత్య జీవము మనకిచ్చిన దేవుని మహిమపరుద్దామా? కాళ్ళు మేడలు నిద్రలు ఆశీర్వాదాలు అందరూ కోరుతారండి. అవి ఉన్నా లేకున్నా నువ్వు నాకు కావాలయ్యా అనేవాడి నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేని వారు ప్రభు. జీవించి ఉన్నామంటే, ఊపిరి పీల్చుకుంటున్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము నీ కృపయే కదా ప్రభు. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నావు గనుక నీ రోజు భుజించి ఉన్నామయ్యా. ఈ రోజు ఈ బట్టలు కట్టుకొని ఉన్నాం ప్రభు. ఈ రోజు నిలువ నీడ క్రింద మరి కూర్చొని నేను ఆరాధిస్తున్నాం ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇదిగో అనేక శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు, నేను విరామముగా మనుషుల మాటలు, ఆత్మీయుల వెలివేతలు, నిందలు, చేయని వాటికి అవమానాలు, ఇదిగో కావలసిన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడాలు, మా నుంచి మేలు పొందుకున్న వారే మమ్మల్ని హీనముగా చూడటాలు, వీటన్నింటి గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభా, వీటన్నింటి గుండా నేను వెళ్తున్నప్పుడు నాకు తోడయున్న దేవానికి వందనాలు ప్రభా. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో వారిని ధైర్యపరచండి, ఆదరించండి. సర్వము కోల్పోయి ఒంటరిగా ఉన్నావా బిడ్డ? నువ్వు ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, ప్రాణ స్నేహితులు, ప్రేమించిన వారు ఎవరిని అర్థం చేసుకోవట్లేదా? కానీ దేవుడు అంటున్నాడు, సర్వము కోల్పోయినే ఒంటరినై ఉండగా ఎన్నికలిని నన్ను బలమైన జనము చేస్తానని వాగ్దానము చేసిన నా యేసయ్యా, నలిగిన నా హృదయమే నీకు చాలయ్యా. నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. ప్రస్తుత పరిస్థితి ఏదైనా పక్కన పెట్టేసే, సమస్య వైపు చూడకు, పరిస్థితి వైపు చూడకు, ప్రభు వైపు చూడు. ఎంతో ఆదరణ. లోకాన్ని చూడకు, కృంగిపోతావు. మనుషుల మాటలు వినకు, నువ్వు నష్టపోతావు, అధైర్యానికి గురవుతావు. కానీ ప్రభు మాట విను. ఆయన మాట ఆశ్రయ దుర్గము, ఆయన మాట జీవపు ఊట. ఆయన కనికరించే వాడుగా ఉన్నాడు, ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు, హక్కున చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో దాసి అయిన హాగరు తన కుమారుని యొక్క దుఃఖము చూచిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈనాడు నీ పరిస్థితి, నా పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకుంటావా? ధైర్యం తెచ్చుకుంటావా? ప్రభువా, నన్ను చూచుచున్న యెహోవా ఈరే. సమకూర్చు దేవుడు ఆయన. ఏది కొదవగాదు నీ జీవితంలో, ఏ లేమి అనుభవిస్తున్నావో నీవు, నీ పరిస్థితి ఆయన మార్చబోతున్నాడు. నిందలో ఉన్నావా? ఘనతనివ్వబోతున్నాడు. లేమిలో ఉన్నావా?
ఇవ్వబోతున్నాడు. అనారోగ్యంతో ఉన్నావా, సంపూర్ణ ఆరోగ్యంతో నేను నింపబోతున్నాడు. ఇదిగో కరువు చేత కొట్టబడుతున్నావా, సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. కుటుంబంలో కలహాలు గొడవలతో నింపబడి ఉన్నావా, దేవుడు అంటున్నాడు మీ కుటుంబంలో శాంతి సమాధానము, నీ జీవితంలో శాంతి సమాధానము కలుగజేస్తానని. ప్రభువా నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు విడవబడి ఉన్నారో, ఎవరు సరైన ప్రేమ ఆదరణ దొరకక ఒంటరితనములో ఉన్నారో, ఆ ఒంటరిగా ఉన్న వారిని అనేక జనముగా మార్చండి ప్రభు. అనేకులను ఆదరించి స్థాయిలో వారిని నిలబెట్టండి ప్రభు. నీ యొక్క మహిమార్థమై ఈ కార్యము జరిపించుకోండి తండ్రి. ఇదిగో ఆ బిడ్డలకు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరు ఏ దుఃఖంతో, ఎవరు ఏ లేనితో, ఎంతమంది అయితే ప్రభా సూసైడల్ థాట్స్ తో ఈ మాటలు వింటున్నారు, చచ్చిపోతే బాగుండి పరిస్థితులు ఏంటి అని అనుకుంటున్నారు ప్రభా, వారిని బ్రతికించి వారిలో ఒక ఆత్మను పుట్టించండి. నేను చావను, నేను బ్రతికిన ప్రభు యొక్క కార్యాలను వివరిస్తాను అనేటువంటి ఆత్మ వారిలో కలుగును గాకని ప్రకటిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ఏ రోగముతో స్వస్థత ప్రకటిస్తున్నాను. రిసీవ్ ఇట్. ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ రోగముతో అక్కడ చేయించుకోండి ప్రభు యేసు నామమున. ఇదిగో ఎత్తబడిన ఈ హస్తం నుంచి దేవుని యొక్క ఆత్మాభిషేకం తాగుచుండగా మూల టచ్ హోలీ స్పిరిట్. ప్రభు మీరు తాకండి, మీరు తాకండి. ప్రభు యేసు క్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థత, పూర్తి విడుదల ప్రకటిస్తున్నాను. బంధకములో బంధించబడి ఉన్న వారికి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి, నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ప్రభువానికి వందనాలు. దేవా దేవానికి స్తోత్రం. కృప కలిగిన తండ్రి, కనికర పూర్ణ మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, జీవం కలిగిన దైవమా, నజరేయుడా మీకు వందనాలు. ఇదిగో ప్రభువానికి స్తోత్రములు. సర్వోన్నతమైన దేవా, కృపగల దేవా, కనికర పూర్ణుడా, బంధించబడిన వారికి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. ఆర్థికంగా కొట్టబడుతున్న వారికి ద్వారములు తెరవబడును గాక. అడ్డుబండ్లు ఆటంకులు కొట్టివేస్తున్నాను. భూతగాదాలను కొట్టివేస్తున్నాను. అక్రమ కేసులు క్యాన్సిల్ చేస్తూ కొట్టివేస్తున్నాను. అన్యూజువల్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అని కర్స్ బ్రేక్ చేస్తున్నాను. ఐ బ్రేక్ ఎవ్రీ జనరేషనల్ కర్స్ ఇన్ జీసస్ నేమ్. ప్రభు మాటల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి ఏ శాపం ఎవరి మీద ఏర్పడి చేస్తామను ఐ రెనౌన్స్ దట్ కర్స్. యేసు నామమున ప్రతి శాపం కొట్టివేస్తున్నాను. చీకటి అంధకారమాన్ని బంధిస్తున్నాను. మాంత్రిక ప్రభావాన్ని బంధిస్తున్నాను. ఆ శరీరాన్ని విడిచిపెట్టిపోమని గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నది. సుఖప్రసవం అనుగ్రహించండి. ఇదిగో ఈ రోజు మరి ప్రభా శ్రేయాంశ్ చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. 14 months తో ఉండి మరి ప్రభా లంగ్స్, ప్రభా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి మరి డెంగ్యూతో బాధపడుతుండగా, కోమాలో ఉంటుండగా ఆ కుమార్ని మేమంతా కూడి ప్రార్థిస్తున్నామయ్యా. యేసు క్రీస్తు నామమున కంప్లీట్ హీలింగ్ ప్రకటిస్తున్నాం. ఫుల్ డెలివరెన్స్, కంప్లీట్ హీలింగ్ ప్రకటిస్తున్నాం. యేసు నామమున పూర్తి స్వస్థత, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. ప్రభు యేసు క్రీస్తు పేట ఇది జరుగునుగా. ఆ కుమారుడిని సాక్షాత్మై జీవించి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చునుగా ప్రకటిస్తున్నాను. ప్రభు తారను జ్ఞాపకం చేసుకునండి. మరి 8 months తో బెడ్ మీద ఉంటుండగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటురుగాక. నీ సాక్షాత్తుగా ఉంటురుగాక. ప్రతి నొప్పిని క్యాన్సల్ చేస్తూ కొట్టివేస్తున్నాను. నెలలో నిండేదాకా ప్రభా క్షేమం అనుగ్రహించండి. మరి ఈ చిత్తంలో సర్జరీ ఉన్నను ఇద్దరు క్షేమంగా ఉండాలి ప్రభా. కృపను వరించండి. ఆరోగ్యము ప్రకటిస్తున్నాను. హోలీ స్పిరిట్ ప్రతి పాపము నుంచి విడిపించి, నోటి మాటల ద్వారా వచ్చిన శాపం నుంచి విడిపించి నీ సాక్షులుగా నిలుపుకోండి ప్రభా. ఈ మాటలు వింటున్న వారిని ఆదరణ ధైర్యపరిచి ఆదరించి వారి గృహాల్లో నీ వెలుగు కలుగును గాక. నీ మహిమ చేత వారి ఇండ్లు నిండును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రభు యేసు నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.